జనరల్లీ రిటైర్మెంట్ ఫంక్షన్లో రిటైర్ అవుతున్న వాళ్ళు బాధగా ఉంటారు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. బట్ ఇయర్ రివర్స్ ఈజ్ హ్యాపెనింగ్. సార్ హ్యాపీగా ఉన్నారు, మనందరికీ బాధగా ఉంది. సార్ గురించి 1-2 పర్సనల్ అనుభవాలు చెప్తాను. చాలామంది అనుకోవచ్చు ఆయన సిన్సియరు, అది ఎంతవరకు ఏంటి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఒక సందర్భంలో ఒక ఎలక్షన్కి ముందు యాదగిరిగుట్టకి పొద్దున్నే ఫోన్ చేసి రేపటికల్లా రావాలంటే వచ్చేసాను. నేను రాగానే సార్ ఇంటికి వెళ్ళిపోయారు ఏలూరుకి. ఎందుకు ఏలూరు వెళ్ళిపోయారు, నన్ను ఎందుకు రమ్మన్నారు, ఏలూరు ఎందుకు వెళ్ళారు అర్థం కాక ఆ రోజు నైట్ ఉండి నెక్స్ట్ డే వచ్చారు. తర్వాత ఎలక్షన్ జరిగిపోయింది. రిటర్న్ వెళ్తున్నప్పుడు విజయవాడ బస్ స్టాండ్లో ఒకసారి ఏలూరు వెళ్దాం మనం అన్నారు. అప్పటికే 3 days అయింది, మళ్ళీ ఏలూరు ఎందుకు, నేను ఒంగోలు వెళ్ళాలని అంటే ఏలూరు వెళ్ళాం. రోహిత్ వాజ్ సఫరింగ్ విత్ 1 ఎయిల్మెంట్. మేడం ఏమో హైదరాబాద్లో ఉన్నారు. ఫస్ట్ టైము నేను ఒక ఫాదరు సన్ను పక్కన కూర్చొని 1/2 hour ఏడవటం చూశాను. ఈ కండిషన్లో అసలు మీరు ఈ ఎలక్షన్కి ఎందుకు వచ్చారు, ఏమవుతుంది మీరు లేకపోతే, ఆ రోజుకి సార్ అక్కడ ఉన్నా లేకపోయినా గెలుస్తారు. ఈజ్ ది ఓన్లీ ఛాయిస్, ఆబ్వియస్ ఛాయిస్, ఇంకో ఛాయిసే లేదు మాకు. కానీ నేను ఉండాలి, నేను చెయ్యాలి. ఆ సిన్సియారిటీ అలాంటిది. ఆ రోజు రోహిత్ కనీసం వాటర్ కూడా తాగలేని స్టేజీ. సో వెంటనే మళ్ళీ ఆ డాక్టర్ తోటి మాట్లాడి మెడికేషన్ చేంజ్ చేసి 2 daysలో ఈ బికేమ్ గుడ్. అండ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈరోజు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ ఆడిట్ చేస్తుందంటే ది రీజన్ ఈజ్ వెంకటేశ్వరరావు గారు. నిజంగా ఆ రోజు ఈ ఇష్యూని పట్టుకోకపోతే ఈరోజు గ్రామ పంచాయతీలు మనకు ఉండేవి కాదు. ఆంధ్రాలో టీటీడీ ఆడిట్ ఇంకా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ చేస్తుందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ వెంకటేశ్వరరావు గారు. దిస్ టైమ్ అగైన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ నౌ. ఈసారి ఉంటుందో తెలీదు, బికాజ్ వెంకటేశ్వరరావు గారు లేరు కాబట్టి అక్కడ. సార్, డోంట్ యాక్సెప్ట్ ఎనీ గవర్నమెంట్ అసైన్మెంట్స్ హీర్ ఆఫ్టర్. ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది ఫ్యామిలీ. ఫ్యామిలీ నీడ్స్ యూ. ఇన్ని రోజులు ఉద్యోగం కోసం మనం చాలాసేపు చాలా కష్టపడి వాళ్ళని బాధపెట్టి మనం బాధపడి ఇంకొద్దు మనకి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ఏ ఓపెన్ న్యూ హైవే. సో ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్. వీళ్ళందరూ ఏదో చెప్తుంటారు, మళ్ళీ ఇంకోటి చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఏమొద్దు. హ్యాపీగా ఉండాలని. అంటే చాలామంది రిటైర్మెంట్ అప్పుడు చెప్తుంటారు మా సక్సెస్ వెనకాల ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది అని. మిగతా వాళ్ళందరూ ఏముందో, కరెక్ట్ ఉందో తప్పు ఉందో, కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్గా వీ నో మేడం సపోర్ట్ చాలా ఉంటుంది. మేడం అంత సపోర్ట్ చేయబట్టే సార్ ఫ్రీగా ఉండి మనందరికీ సర్వీస్ చేశారు. ఆయన చేసిన సర్వీసు ఆల్రెడీ బ్యానర్ మీద రాసాం. ఇక అందులో ఒక్క అక్షరం కూడా తప్పు లేదు, అతిశయోక్తి లేదు.